భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. దీని లోపల అగ్ని ఉంది, మీకు తెలుసా? భూమి మధ్యలో కోర్ భాగంలో అగ్ని మండుతుందట. నార్త్ సైబీరియాలో ఆ రష్యా వాళ్ళు, ప్రపంచంలో అమెరికా వాళ్ళు చంద్రమండలంలోకి వెళ్తే మనం భూమి కిందకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి డాక్టర్ అజాకో అనేటువంటి సైంటిస్ట్ దేవుడిని నమ్మడు, దయ్యాన్ని నమ్మడు. అతనికి దేవుడు దయ్యమన్నా నరకము పరలోకమన్న నమ్మకం లేదు. నాస్తికుడు, ఒక కమ్యూనిస్ట్. అతని ఆధ్వర్యంలో అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుంది. మామూలుగా పంపు మన వాటర్ వచ్చే డ్రిల్లింగ్ మిషన్ కాదు, అది పెద్ద ఎన్నో అడుగులు వెడల్పు కలిగినటువంటి దాన్ని డ్రిల్ చేస్తూ ఉన్నారు. భూమి అడుగున ఏముంది, భూమి కెర్త్ కోర్లో ఏముందో తెలుసుకుందామని డ్రిల్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు లోపల నుండి కొంత దూరం వెళ్ళాక 2000 ఫారెన్హీట్ అంటే ఇనుము పెడితే ఇనుము మెల్ట్ అయిపోయి నీరులాగా మారిపోద్ది. ఇనుము పెట్టామనుకోండి, ఇనుముని ఒక స్టీల్ వస్తువుని తీసుకువెళ్ళి మనం అందులో వేస్తే ఇలా వేసామనుకోండి నీళ్లులాగా అయిపోద్ది. అంత హీట్ ఉందట. ఎక్కడ? భూమి కిందకి వెళ్ళే కొలది అంత హీట్ ఉందే. ఇంత వేడుందా? వాళ్ళ మిషన్స్ కరిగిపోతున్నాయి. ఎంత హార్డ్ స్టీల్తో వాళ్ళు డ్రిల్ చేస్తున్నా హీట్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్కి, ఆ హీట్కి వీళ్ళు డ్రిల్ చేస్తున్న వస్తువులు మెల్ట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత పెద్ద శబ్దాలు వినబడ్డాయి. ఏం శబ్దాలని వాళ్ళు ఆలోచన చేస్తే ఇక తర్వాత మనం తెలుసుకుందాం. ఆ శబ్దాలు వారు వింటున్నప్పుడు అరే ఏమిటి శబ్దాలు? కొందరు అనుకున్నారట ఏవో మన మిషన్స్ అరుస్తున్నాయని. మిషన్ మనుషులాగా ఎందుకు అరుస్తాయి? కిచి సౌండ్లు వస్తాయేమో కానీ అది మెల్ట్ అయిపోయే వేడి అక్కడ అరవడం ఏంటి, అరుపులు వస్తున్నాయి ఏంటని వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్స్ అన్ని ఒక పక్కకు పెట్టి వారు రికార్డ్ చేసి ఆ శబ్దం ఏంటో వినడానికి ల్యాబొరేటరీలో కూర్చొని సైంటిస్టులు వినడానికి ప్రయత్నం చేస్తే ఒక ప్రాంతంలో జనాలందరూ ఇల్లు కాలిపోతే ఎలా ఏడుస్తారో, ఇళ్లకు నిప్పట్టుకున్న, ఒంటికి నిప్పట్టుకున్న ఎలా అరుస్తూ కేకలేస్తారు స్త్రీ పురుషులు, అలాంటి అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఒరే బాబు ఇదేంట్రా ఇంత కేకలేస్తున్నారు, అసలే మనుషులు ఎలా వెళ్తారు? అక్కడ ఇనుమే కరిగిపోయేంత హీట్లో మనిషి ఎలా ఉంటాడు? ఎందుకంటే ఈ మనుషుడు దేవుడిని నమ్మడు, పరలోకాన్ని నమ్మడు, నరకాన్ని నమ్మడు, అలాగే ఆత్మలు ఉన్నాయని నమ్మడు. అలాంటి వాడికి పెద్ద సమస్య ఏర్పడింది. అతను ఆధ్వర్యంలో అతను నాయకుడిగా ఉంటున్నాడు కాబట్టి అందరూ అడిగారు, అయ్యా ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లే, శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? అయినా మనుషులు ఏడ్చినట్టు ఏడుస్తున్నారే. ఒక ఊరిలో మనుషులందరూ గొల్లు పెట్టి ఏడ్చినట్టుగా స్త్రీ పురుషులు ఏడుపులు వినబడుతున్నాయి అంటే ఎవరై ఉంటారు? అయినా అక్కడికి ఎలా వెళ్తారయ్యా? ఎంత ఇనుమే కరిగిపోయి నీళ్ళైపోయి అంత 2000 ఫారెన్హీట్లో మనిషి ఎలా ఉంటాడు? ఉండడే. కొన్ని గ్రంథాలు తిరగద్దామని అన్ని గ్రంథాలు లైబ్రరీలో తిరగేస్తూ ఉండగా ఒకే ఒక గ్రంథం, ఆయనకి ఇష్టం లేని గ్రంథం బైబిల్ను పక్కన పెట్టి అన్ని గ్రంథాలు తిరిగేసాడు. లాస్ట్కి బైబిల్ దగ్గరికి వచ్చాడు. బైబిల్లో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు అనేక మార్లు ఈ జీవం గల దేవుడు చెప్పాడు, నా బిడ్డలారా మీ ఆత్మను నరకానికి పంపుకోకండి, బ్రతకుండగానే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనమ నా ఎద్దుకు రండి, నేను మీ పాపాలు క్షమిస్తాను, పాతాళానికి పోకుండా మీ ఆత్మలు తప్పిస్తాను. మీ పాపాలు ఈడ్చుకుపోతాయి, మీ పాపములు పాతాళానికి ఈడ్చుకుపోతాయిరా, వాటిని కడగడానికి నేను వచ్చాను, మీ పాపములను క్షమించుటకు నా రక్తం కార్చాను. మత్తయి సువార్త 26:28లో అనేకులు పాపక్షమాపణ నిమిత్తం నేను నా రక్తము చిందించాను, ఇది నా రక్తము అన్నాడు ప్రభు. అనేకులు పాపక్షమాపణ నిమిత్తం. ప్రకటన 1:6లో నా రక్తం వల్ల మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, పాతాళానికి పోకుండా నరకానికి పోకుండా తప్పించబడతారు. మరి నరకం గురించి ఉందా అంటే యెషయా 66:24 అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంది. అది చదివినప్పుడు అరే ఇది నిజమేనే. ఈ డాక్టర్ అజాకో, ఈ యొక్క సైంటిస్ట్, ఈ నాస్తికుడు అంటున్నాడు ఇది నిజమేనే. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండును. మత్తయి సువార్త 13:43, 41, 42, 43 వచనాల్లో అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండు. అరే ఏడుస్తున్నారు నిజమేనే. మత్తయి సువార్త 25:41 అవి దెయ్యాల కొరకు చేసింది, నరకం మనుషుల కోసం కాదు. మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు? దెయ్యాలు పనులు చేస్తున్నారు, దెయ్య పనులు చేస్తున్నారు. ఎక్కడండి మనుషులు దెయ్య పనులు ఏం చేశారు? అక్రమం, దెయ్యాల పనులు, అన్యాయం, అవినీతి కార్యాలు, అంధకార క్రియలు, మోసం చేయడం, చంపడం, నరహత్య చేయడం, పొరుగు వారిని తిరస్కరిస్తేనే పాపం అని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తిని అలా నిలబడితే పో అన్నావు అనుకో, పాపం అది. ఆ మాట పాపం చేసినట్టే. పొరుగు వారిని తిరస్కరించకూడదు నువ్వు. అతను కూడా దేవుని చేత కలుగు చేయబడిన వాడు, వారికి వేలు ముద్ర ఇచ్చిన వాడు, పైన ఉన్నవాడు. అతను క్షమించు కానీ అతన్ని
పోని తిరస్కరించకూడదు. పొరుగువాడిని తిరస్కరించేవాడు, ఒక స్త్రీని, ఒక పని మనిషిని, ఒక ఇంట్లో వ్యక్తిని తిరస్కరిస్తున్నావంటే బయట ఉన్నవారిని కానీ, భర్తను కానీ, భార్యను కానీ, వాళ్ళు చేసిన సృష్టికర్తను తిరస్కరిస్తున్నావు. బేదవాడిని అసలే మనొద్దన్నాడు. బేదలను హేళన చేసి తులనాడు వాడు వాళ్ళ సృష్టికర్తను తులనాడుతున్నాడు. బేదలను చూసి, విధవరాలను చూసి, తల్లిదండ్రులు లేని బిడ్డలను చూసి ఎప్పుడైనా తులనాడేవా? తక్కువగా భావించావా? వాళ్ళకి దిక్కే లేదులే, ఎవరికి చెప్పుకుంటారు, నీ మీద ఆధారపడి ఉన్నారు, నీ ఇంటి పని మనుషులుగా ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవా? వాళ్లకు వేలు ముద్ర ఇచ్చినోడికి కోపం వస్తుందంట. ఆ వ్యక్తి ఎవరి దగ్గర ఏడవలేడు, దిక్కులేదు కాబట్టి ఇంటికి వెళ్ళి దుఃఖపడి ఏడిస్తే, వెధవరాలు ఏడిస్తే రాత్రికి నాకు కోపం వస్తున్నాడు. బైబిల్, ఈ దేవుడు బైబిల్ దేవుడు. నీ వలన వెధవరాలు బాధ పెట్టబడి ఆమె తన ఇంటికి పోయి ఏడ్చిందా, నీ దేవుడిని యెహోవాకు కోపం వచ్చును, ఆయన కోపం ఎవడు ఆపలేడు అన్నాడు. కొన్ని రోగాలు మనకి ఎందుకు వస్తాయి అర్థం కాదు. డయాగ్నోస్ చేస్తే కనబడవు. డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, కానీ రోగం పోదు. ఎందుకు వచ్చింది? ఏ విధవరాలను బాధ పెట్టావో, తల్లి లేని బిడ్డలను దుఃఖపరిచావేమో. మారు మనసు పొందు, క్షమించమని అడుగు. అవి నిన్ను ఏలడమే కాదు, అవి అలాగే కొనసాగితే క్రానిక్గా మారిపోయే అవకాశం ఉంది. ఈ పాపాల గురించి డాక్టర్లు చెప్పరు. అయితే గుర్తుపెట్టుకో, పరమ వైద్యుడు ఈ దేవుడు. డాక్టర్ కావాల్సిందే. ఏ డాక్టర్కైనా పరమ డాక్టర్ యొక్క అవసరం ఉంది. అప్పుడు డాక్టర్ అజోకయ్య అన్నాడు, ఇదేదో తేడాగా ఉందే, ఈ బైబిల్లో చెప్పినట్టుగా నరకం ఉందే. ప్రకటన గ్రంథం 20:15 జీవగ్రంథమందు ఎవని పేరైనా రాసి ఉండకపోతే వారు అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పాలు పొందుతారని రాసింది. ప్రకటన 21:8 రాసింది, అసహ్యులు, పిరికివారు, ప్రభు నమ్మడానికి పిరికితనం ఎందుకు? అయ్యా, ఎవరిని ఏమని అనుకుంటారు? మరి సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరిని ఏమని అనుకుంటారని అనుకున్నావా? మందు తాగినప్పుడు అనుకున్నావా? సిగరెట్ తాగినప్పుడు అనుకున్నావా? కైని తిన్నప్పుడు అనుకున్నావా? నీ ఇష్టమైన పనులు చేసినప్పుడు ఎవడు పర్మిషన్ లేకుండా చేసావుగా. ఇప్పుడు నీ ఆత్మకు రక్షణ, మంచి మార్గంలోకి వస్తున్నావు, నీతి మార్గంలోకి. ఇప్పుడు ఊరందరూ పర్మిషన్ నీకెందుకు? నువ్వు చెడు చేసినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోలేదే. మంచి చేస్తున్నావు, నీ ఆత్మకి రక్షకుడిని పొందుకుంటున్నావు. ప్రార్థన ఎవరు పర్మిషన్ అవసరంలా. బాప్తిజం ఎవరో పర్మిషన్ ఇవ్వనక్కర్లా. నీ ఆత్మకు సంబంధించింది అది. నువ్వు నమ్ముతున్నావు. మీ సేవకులను అడగండి. ఈ సభలు అయిన తర్వాత నేను నమ్మి ప్రభు మార్గంలో జీవించాలని ఆశపడుతున్నానని ఆశ కలిగిన వారు తీర్మానం తీసుకున్న ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సేవకులను అడగండి, అయ్యా నేను నమ్ముకున్నాను ప్రభుని, పలానా మీటింగ్లో నాకు బాప్తిజం ఇస్తారని అడగండి. ఎందుకంటే రథంలో వెళ్తున్న ఫిలిప్, అక్కడ ఒక వ్యక్తి సువార్త చెప్తుంటే అక్కడ మంత్రి గారు అంటారు, బాబు ఆగు, మీరు చెప్పే మాటలు నాకు అర్థమైపోయాయి, మీరు చెప్పే మాటల్లో జీవం ఉంది. ఆ ప్రభు నాకు కావాలి, నా ఆత్మకు కూడా రక్షణ కావాలి, నా ఆత్మ నరకానికి వెళ్ళొద్దు, పాతాళానికి వెళ్ళొద్దు, నా పాపాలు కూడా క్షమించబడాలి, నాకు బాప్తిజం ఇస్తారా అని అడిగాడు. ఏమర్థమైంది? 15 నిమిషాలు వాక్యం చెప్తాను అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా అర్థం చేసుకుని రాత్రి అంటే వెళ్తున్న మార్గంలోనే రథం నిలుపుమని ఆజ్ఞాపించి, అదిగో నీళ్లు, బాప్తిజం ఇవ్వడానికి నాటకం ఉందా అని అడిగాడు. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 29-39 వెంటనే నీళ్ళలోకి దిగి బాప్తిజం పొందుకుని బయటకు వస్తుండగా గొప్ప సంతోషం అట. ఆ పాపక్షమాపణ పొందాడేమో, గొప్ప సంతోషంతో అధికారి రథమెక్కి గుడ్ బై చెప్పాడు ఆ పాస్టర్ గారికి, అదే ఎవాంజలిస్ట్ గా, థ్యాంక్ యూ, దేవుని రాజ్యంలో అడుగుపెట్టే కృప నాకు దేవుడు దయచేశాడు. ఆ తర్వాత తన మార్గంలో వెళ్ళిపోయి తన దేశంలో సువార్త చెప్పాడు అతను. దేవుని ప్రజలరా, ఈరోజు వాక్యం వెంటనే మీరు ఇంకా నమ్మి బాప్తిజం పొంది ఉండకపోతే ప్రభునామంలో మీ సేవకుని అడగండి, ఏ చర్చికి వెళ్ళాలండి, ఏ చర్చికి వెళ్ళాలి, ఎవరు పాస్టర్ గారు, ఎవరు కరెక్ట్ అయిన చర్చ్ అన్నట్లయితే యేసుక్రీస్తే కరెక్ట్ అయిన సేవకు. ఆయన పాస్టర్ గారు, ఆయన మించిన పాస్టర్ గారు లేరు ఈ ప్రపంచంలో. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభు అయిన యేసు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం